హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మిస్సమ్మ కథలు. నీల మరియు మాయా సరస్సు రహస్యం. చాలా దూరంలో ఉన్న ఒక దట్టమైన అడవి మధ్యలో నీల అనే ఒక చిన్న పిల్ల తన బామ్మతో కలిసి నివసించేది. నీలకు బామ్మ చెప్పే పాతకాలపు మాయా కథలంటే మహా ఇష్టం. ప్రతి కథలోనే ఆమె కొత్త కొత్త ఊహలకు మునిగేది. ఒకరోజు బామ్మ అడవిలో దాగి ఉన్న ఒక రహస్య లోకం గురించి చెప్పింది. అది విన్న నీలకు ఆ లోకాన్ని చూడాలని కుతూహలం కలిగింది. మరుసటి రోజు ఉదయాన్నే నీల ఒక చిన్న సంచిలో కొన్ని పండ్లు నీళ్లు సర్దుకుని అడవిలోకి బయలుదేరింది. అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. పెద్ద పెద్ద చెట్లు మరియు వింతైన పువ్వులు చుట్టూ ఉన్నాయని చూసి ఆమె భయం లేకుండా అడవిలోని రహస్యాలని అన్వేషించడానికి ముందుకు సాగింది. అడవిలో కొంత దూరం వెళ్ళాక పొదల చాటు నుండి ఒక వింత ప్రాణి బయటకు వచ్చింది. అది చూడటానికి జింక పిల్లలా ఉంది, కాని దాని కొమ్ములు నీలిరంగు కాంతితో మెరుస్తున్నాయి. ఆ జింక పిల్ల నీలను చూసి భయపడకుండా దగ్గరకు వచ్చింది. నీల దానికి కొన్ని పండ్లు పెట్టి స్నేహం చేసింది. ఆ జింక పిల్ల నీలకి దారిని చూపిస్తూ ఒక అద్భుతమైన మాయా సరస్సు దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ సరస్సు నీళ్లు ఆకాశం కంటే నీలంగా మెరుస్తున్నాయి. నీల ఆ సరస్సు నీటిలోకి వంగి చూడగా అందులో పాత దేవాలయం ఉన్నట్లు కనిపించింది. ఆ నీటి లోతుల్లో నుండి ఒక మధురమైన సంగీతం వినిపిస్తోంది. అది ఈ అడవికి ప్రాణశక్తి అని నీలకు అర్థమైంది. ఆమె అందులో ఉంచింది. అకస్మాత్తుగా సరస్సు మధ్య నుండి ఒక బంగారు రంగు తామర పువ్వు పైకి వచ్చింది. అందులో ఒక మెరిసే మాయా రత్నముంది. నీల దాన్ని తాకగానే ఆమెకు ఒక వింత శక్తి విచ్చినట్లు అనిపించింది. ఇప్పుడు ఆమెకు అడవిలోని జంతువులు పక్షులు మాట్లాడే భాష అర్థమవుతోంది. అది ఆమె హృదయం నింపింది. సూర్యుడు అస్తమిస్తుండటంతో నీల తన స్నేహితుడైన జింక పిల్ల దగ్గర సెలవు తీసుకుంది. ఆ రత్నమిచ్చే వెలుగులో నీల క్షేమంగా తన ఇంటికి చేరుకుంది. ఆ రోజు నుండి నీల కేవలం ఒక చిన్న పిల్ల మాత్రమే కాదు, ఆ అడవి రహస్యాలను కాపాడే రక్షకురాలుగా మారింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.